ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లల దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి చక్కటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించడం బట్టి ప్రభు ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. బైబిల్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని నేను చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు. నూతన ఉదయకాల సమయంలో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నిలబెట్టుకున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా లోతైన మర్మాలు, సత్యాలు తెలుసుకుంటున్నాం. లేఖనంలో నుండి విలువైన నీ మాటలు, జుంటి తీరి దానకంటే మధురమైన మాటలు విని తృప్తి పొందుతున్న బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా అట్టి కృపలో నడిపించి బలపరచున్నాం. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లరా, చదవనటువంటి ఈ మాటలో చాలా స్పష్టమైనటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఇప్పుడు ఎలా ఉన్నామంట? దేవుని పిల్లలమై ఉన్నాము. తరువాత ఏమవుతాము అనేది ఇంకా ప్రత్యక్షపడతాం. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక మంచి ఆలోచన విధానం అనేది కొనసాగుతూ ఉంటుంది. దినములు జరుగుతున్న కొలది, లేక రోజులు తరుగుతున్న కొలది, రానున్న దినాల్లో, రానున్న రోజుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది, ఏదో ఒకటి అవుతుంది మన జీవితంలో. ఆ ఏంటి అనేది, ఏది జరుగుతుంది అనేది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఏం జరుగుతుంది తర్వాత అని తెలుసుకోవాలి అనే ఒక ఆరాటం అనేది మనలో అత్యంత సహజంగా ఉండేటువంటి గుణం. ప్రతి మనిషిలో కూడా ఉండేది అదే. రేపు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, ఇవాళే తెలుసుకోవాలి. చూడండి, అనిశ్చిత స్థితి మంచిది కాదని మన నమ్మకం. మనము ముందుగా నిర్దేశించుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని సాధించాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, నిర్విరామ కృషి చేస్తూ ఉంటాం. అయితే ఆధ్యాత్మికమైన విషయాల్లో ఇలాంటి నైజము బహుశా సరైనది కాదేమో. అనిశ్చిత పరిస్థితుల్లో సైతము నిశ్చయత కలిగి ఉండడమే ఆధ్యాత్మికంగా సరైనటువంటి నైజం. అనిశ్చయ ధోరణిలో లేక అనిశ్చయ ధోరణి పట్ల మనం ఆధ్యాత్మికంగా లోతుగా అంటే లోతుగా వెళ్ళలేము. ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనించాల్సిన ఏంటంటే, నేను ఎలా ఉంటే ఎలా, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇలా ఉంటే ఎలా అని మనలో ఉన్నటువంటి లోక జ్ఞానం ఏం చేస్తుందంటే మనను పదే హెచ్చరిస్తూ ఉంటుంది. ఊహించినటువంటి పరిస్థితుల్లోనికి, ఇంతకుముందు ఎప్పుడు కూడా అనుభవం కాని పరిస్థితుల్లోనికి వెళ్ళడాన్ని మనం ఆ ఆలోచనలో సహితము ఊహించుకోలేము. గమనించాలి. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అనిశ్చితమైన పరిస్థితి, నిశ్చయత లేనటువంటి పరిస్థితి మనలను పరిపరి విధాలుగా నడిపిస్తున్న సత్యాన్ని కూడా మనం గమనించాలి. చూడండి, అన్నిటినీ కూడా నిశ్చయం చేసుకోవడం, నిశ్చయంగా తెలుసుకోవడం లోక జ్ఞానానికి మత్స్సు తొనకు వంటిది. అయితే కృపతో కూడినటువంటి అనిశ్చత ఆధ్యాత్మిక జీవితానికి నిదర్శనం. రేపేం జరగబోతుందో, రేపు ఎలా ఉండబోతుందో తెలియనటువంటి అనిశ్చయత ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క విషయాల్లో నిశ్చయత అనేది మనలో ఉంటుంది. గమనించాలి. ఎందుకంటే మనము దేవుని నమ్ముకున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని ప్రేమలో కొనసాగుతున్నాం కనుక ఆ నిశ్చయత అంటే రేపటి దినం గురించి ఎలా అనేది మనలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క విషయాల్లో మాత్రం ఖచ్చితంగా నిశ్చయత కలిగి ఉంటాం.
అయితే మనలను మనము దేవునికి అప్పగించుకొని ఆయన అప్పగించినటువంటి పనిని చేపట్టినప్పుడు, ఆ పనిని సమగ్రంగా నివర్తించడానికి ఇష్టపడినప్పుడు మన జీవితాన్ని ఆయన ఆశ్చర్యాలతో నింపేస్తూ ఉంటాడు. ఆశ్చర్య కార్యాలతో నింపుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా, హల్లెలూయా. వీళ్ళు గమనించాలి, మనము కేవలం విశ్వాసులు మాత్రమే కాదు. ఎందుకు అని అంటే ఆయన అంటున్నాడు, మీరు మార్పు నుండి బిడ్డల వారైతేనే గాని అని చెప్పి ప్రభు మత్తయి సువార్తలో. అంటే దేవుని బిడలుగా ఉన్న వారికి కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, దేవునికి అనుకూలమైనటువంటి జీవితం. దేవుని గురించి మనకు ఏమండి అనిశ్చిత లేదు. అయితే దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడో అనే విషయం మాత్రము మనలో ఖచ్చితంగా అనిశ్చితగానే ఉంటుంది. అయితే మనం కేవలం మన నమ్మకాన్ని మాత్రమే నమ్ముకున్నట్లయితే, మన నమ్మకం ప్రకారం ముందుకెళ్తున్నట్లయితే మనలో స్వనీతి ఏమండి మరియు విమర్శనా దృష్టి అనేది అధికమైపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే దేవుని మాటను ప్రకటన పెట్టేస్తాం, దేవుని మీద నమ్మకాన్ని ప్రకటన పెట్టేస్తాం, దేవుని త్రోవను ప్రకటిస్తాం. కనుక మనలో ఏం మొదలవుతాయంట, అనిశ్చిత మొదలవుతుంది, స్వనీతి మొదలవుతుంది, విమర్శనాత్మక దృష్టి కూడా అధికమైపోతాయి. అప్పుడు మనము ఏం చేస్తామంటే మన నమ్మకాలు మాత్రమే సమగ్రమైనవని, మన నమ్మకం మాత్రమే సరైనదని చెప్పి స్థిరమైనది ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాం. గమనించి ఇది పొరపాటు ఏమండి. ఎందుకంటే మనకు దేవునితో సరైన సంబంధం లేనప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే మనము దేవునితో సరైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, కలిగి ఉన్నప్పుడు మాత్రము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏమండి నిరీక్షణకు మాత్రమే తా ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అనిశ్చిత ఉన్నప్పటికీ కూడా అది సంతోషాన్ని ఇస్తుంది. అందుకాడు కదా 14వ అధ్యాయం, నా యందు విశ్వాసం ఉంచుడి, మీ హృదయాలను కలవరపడనీయకుడి అంటాడు యేసు ప్రభువారు. అంటే అన్ని విషయాల్లో కూడా మనము యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలి, లేక నమ్మాలి అని దీని అర్థం. ఏమండి, మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు, మన జీవితానికి ఆయన అధికారిగా ఆహ్వానించినప్పుడు అది కృపతో నిండినటువంటి జీవితం అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా, కృప ఉన్న చోట ఒకవేళ అనిశ్చయత ఉన్నా కూడా అది మనకు నిశ్చయతగా మారుస్తుంది. యేసయ్యను మన జీవితంలో ఆహ్వానించాలి, ఆయన పట్ల విశ్వాసం కలిగి జీవించాలి. అందుకే అంటున్నాడు కదా, ఇప్పుడు ప్రస్తుత దినాలు మనం దేవుని పిల్లలమే, కాకపోతే రానున్న దినాలు ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కదా. భూమి మీద ఉండగా దేవుని పిల్లమని చెప్పుకున్నాం, కానీ భూమి మీద యాత్ర అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఎలా ఉంటాం అనేది ఇంకా ప్రత్యక్షపరచు. కనుక ఉదయకాల సంప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు కలిగి ఉన్న ఏదైతే నమ్మకం ఉందో, ఏదైతే పరిశుద్ధత ఉందో, ఏదైతే నిశ్చయత ఉందో, ఆ నిశ్చయతలో నడుస్తూ కృపతో కూడినటువంటి అనిశ్చిత స్థితిలో నుండి ఏమండి ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడదాం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. తాళ కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాలంలో వేకుని నీ మాట విన్నాం, నిజమే నా దాని ప్రస్తుతం ఏమైతే నీ పిల్లలమే, కానీ రాను దినాలు ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా మేము నాయన అనిశ్చిత స్థితిలో నుండి నిశ్చిత కలిగిన స్థితిలోకి రావడం కృప చూపించండి. నీ కృపలో నడిపిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరింత బలపరచండి. అనేకమంది సత్యాలు ఇంకా మేము తెలుసుకోవడానికి తగిన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరి పట్ల నీ కృప చూపించండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.